హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ ఎనీ వీడియో. ఈ రోజు మనం యూజ్ చేసే వాట్సాప్ కి ఆల్టర్నేట్ గా క్రియేట్ చేసిన మన ఇండియన్ మేడ్ అయిన అరటే అనే అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ అండ్ కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అరటే గురించి బ్రీఫ్ గా తెలుసుకోవాలంటే ఈ యాప్ అనేది శ్రీధర్ వెంబు అండ్ టోనీ థోమస్ చే స్థాపించబడిన జోహో అనే సంస్థ చే తయారు చేయబడింది. అరటే అంటే క్యాజువల్ టాక్, అంటే మామూలు సంభాషణ అనే అర్థం అనమాట. ఎనీవే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో విత్ యాప్స్ హోమ్ స్క్రీన్ ఇంటర్ఫేస్. సో గైస్, అరటే యాప్ యొక్క హోమ్ స్క్రీన్ ఇంటర్ఫేస్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది. సో హోమ్ స్క్రీన్ లోని ఆల్ అనే ట్యాబ్ లో మనం చేసిన చార్ట్స్ లేదా మనం జాయిన్ అయిన అరటే ఛానల్స్ లేదా మనం జాయిన్ అయిన గ్రూప్స్ యొక్క అప్డేట్స్ అన్ని అయితే ఇక్కడ కనబడతాయి. సో నేను ఇప్పుడే రిజిస్టర్ చేశాను కాబట్టి ఇక్కడ ఎలాంటి చార్ట్స్ అయితే లేవు. సో ఈ ఆల్ అనే ట్యాబ్ లో మన చార్ట్స్ ఉంటే దీని ప్రక్కకున్న డైరెక్ట్ అనే ట్యాబ్ లో చూస్తే ఇక్కడ మనకి ఇన్వైట్ ఫ్రెండ్స్ అని మన కాంటాక్ట్స్ లో ఉన్న వారిని ఇన్విటేషన్ పంపి వాళ్ళని కూడా జాయిన్ చేయించే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అండ్ డైరెక్ట్ ట్యాబ్ పక్కకున్న గ్రూప్స్ అనే ట్యాబ్ లో ఎవరైనా క్రియేట్ చేసిన గ్రూప్స్ లో మనల్ని యాడ్ చేసినా లేక మనమే ఒక గ్రూప్ క్రియేట్ చేసి మన కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళని ఎవరైనా యాడ్ చేయాలనుకున్నా ఈ గ్రూప్స్ అనే ట్యాబ్ లో కనబడుతుంది. అండ్ తర్వాత హోమ్ స్క్రీన్ నుండి ఈ ఎక్స్ప్లోర్ కాంటాక్ట్స్ తో మన అరటే కాంటాక్ట్స్ లిస్ట్ చూడొచ్చు అనమాట. ఇంకా క్రింద ఉన్న ఇన్వైట్ ఫ్రెండ్ ఆప్షన్ తో వాళ్ళ నంబర్ కి అరటే ఇన్విటేషన్ పంపి వాళ్ళని కూడా జాయిన్ చేయొచ్చు. సో ఈ 3 లైన్స్ పై క్లిక్ చేస్తే ఇందులో మనకి కొన్ని ఆప్షన్స్ కనబడతాయి. ఇక్కడ మన ప్రొఫైల్ పై క్లిక్ చేస్తే ఇందులో మన ఫోటో, నేమ్, ఇంకా బయో అని చిన్న షార్ట్ గా ఒక డిస్క్రిప్షన్, ఇంకా యూజర్ నేమ్ ఎవరైనా మన అరటే అకౌంట్ ని సెర్చ్ చేయడానికి కీ నేమ్, మన యూట్యూబ్ హ్యాండిల్ ఉంటుంది కదా అలానే ఈ యూజర్ నేమ్ కూడా కీవర్డ్ లా అనమాట. అండ్ లాస్ట్ లో మనం రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ కనబడుతుంది. అండ్ నెక్స్ట్ మెన్షన్స్ లో చూస్తే ఏదైనా పోస్ట్ లో కానీ ఎక్కడైనా మన నేమ్ ఎవరైనా వాడితే సేమ్ ఫేస్బుక్ లోలా వాళ్ళు మనల్ని ఫలానా దగ్గర మనల్ని మెన్షన్ చేసినట్టు కనబడుతుంది. అండ్ నెక్స్ట్ ఈ స్టార్ట్ మెసేజెస్ లో కొన్ని 10 లేదా 100 మెసేజ్లో మనకి నచ్చిన మనం ఇంపార్టెంట్ అనుకున్న కొన్నింటిని ఫేవరెట్ గానో లేదా పిన్ చేస్తాం కదా, అలా మనం పిన్ చేసుకున్న ఇంపార్టెంట్ మెసేజెస్ ఇందులో కనబడతాయి అనమాట. అండ్ తర్వాత ఈ పాకెట్ అనే ఆప్షన్ లో ఇక్కడ మనం టైప్ లేదా వాయిస్ టు టెక్స్ట్ ఫార్మాట్ లో అయినా మనకి ఇంపార్టెంట్ అనిపించిన మ్యాటర్ ఇందులో నోట్ చేసుకొని ఒకవేళ కావాలనుకుంటే ఇందులో మనకి నచ్చిన ఫోటోలు కూడా యాడ్ చేసుకొని ఆన్లైన్ క్లౌడ్ లో అప్లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ కాంటాక్ట్స్ అంటే మన ఫోన్ లో సేవ్ చేసుకున్న కాంటాక్ట్స్ లో వాట్సాప్ అకౌంట్ ఉన్న వాళ్ళ లిస్ట్ మనకి ఎలా కనబడుతుందో సేమ్ అలానే ఎవరెవరైతే అరటైలో రిజిస్ట్రేషన్ చేసుకుని అకౌంట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ లిస్ట్ అయితే ఇక్కడ కనబడుతుంది అనమాట. నెక్స్ట్ లింకెడ్ డివైస్ అంటే సేమ్ మన వాట్సాప్ లా ఇప్పుడు ఈ డివైస్ లో అరటై అకౌంట్ ఉంది కదా, సేమ్ ఇదే అకౌంట్ ని సెకండరీ డివైస్ లా ఇంకో డివైస్ లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ ఫోన్ లో ఛార్జింగ్ లేకున్నా మనం రిజిస్టర్ చేసుకున్న సెకండరీ ఫోన్ తో సేమ్ అరటై అకౌంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత ఈ సెట్టింగ్స్ లో చూస్తే మనకి ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. టాప్ లో ఉన్న మన ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేస్తే సేమ్ మనం మొదలు చూసిన మన నేమ్, బయో, అరటే హ్యాండిల్, ఇంకా మొబైల్ నెంబర్ అయితే ఉంటాయి. అండ్ తర్వాత ఈ పర్సనలైజ్ అనే ఫస్ట్ ఆప్షన్ లోకి వెళ్తే ఇందులో ఫస్ట్ ఆప్షన్ ఎంటర్ టు సెండ్ అని కనబడుతుంది. ఇదేంటంటే మనం ఏదైనా మెసేజ్ టైప్ చేసిన తర్వాత మామూలుగా మనం యారో ప్రెస్ చేస్తే మెసేజ్ సెండ్ అవుతుంది కదా, సో యారో మార్క్ ఒకటే కాకుండా క్రింద ఉన్న ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన మెసేజ్ సెండ్ అయ్యేలా ఈ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ ఈ క్విక్ రియాక్షన్ ఆప్షన్ తో మనకు వాట్సాప్ లో వచ్చిన మెసేజెస్ కి లాంగ్ ప్రెస్ చేసి ఎమోజీస్ తో రియాక్ట్ అవుతాం కదా, సో ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేయడం వల్ల మనకి అరటేలో వచ్చిన మెసేజెస్ కి డబుల్ టైప్ చేసి రియాక్ట్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాయిస్ మెసేజ్ కన్ఫర్మేషన్ ఏంటంటే మనం వాయిస్ మెసేజ్ డైరెక్ట్ పంపాలనుకుంటే ఏం లేదు, కానీ వాయిస్ మెసేజ్ చేసే ముందు మనం కన్ఫర్మేషన్ తో మనం ఓకే చేస్తే మాత్రమే పంపాలి అనుకుంటే ఈ వాయిస్ మెసేజ్ కన్ఫర్మేషన్ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ చార్ట్ ఫిల్టర్స్ అంటే మనకి హోమ్ స్క్రీన్ లో ఇక్కడ ఆల్, డైరెక్ట్, ఇంకా గ్రూప్స్ అని ఉన్నాయి కదా, ఇవి చార్ట్ ఫిల్టర్స్ అనమాట. ఒకవేళ ఇవి మనకు అవసరం అనుకుంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, లేదా ఇవి మనకు హోమ్ స్క్రీన్ పై కనబడకూడదు అనుకుంటే డిసేబుల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ కాంపాక్ట్ చార్ట్ లిస్టింగ్ ఎనేబుల్ చేస్తే ఏంటంటే మన యాప్ హోమ్ స్క్రీన్ లో ఉన్న చార్ట్స్ కాస్త చిన్న సైజ్ లో మారుతాయి. చిన్నగా అవడం వల్ల మనకి ఇందులో కొన్ని ఎక్కువ చార్ట్స్ కనబడే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ తర్వాత మనకు తెలిసింది ఈ షార్ట్ కాంటాక్ట్స్ ఆప్షన్ తో మన అరటై కాంటాక్ట్ లిస్ట్ ని నేమ్ ప్రకారంగా లేదా వాళ్ళు పెట్టిన రీసెంట్ స్టేటస్ ఆధారంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అని. అండ్ నెక్స్ట్ ఈ ఫండ్ అంటే మన ఫోన్ లో ఉన్న టెక్స్ట్ ఫండ్ లేక ఈ అరటై యాప్ ఫండ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డేటా అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఈ స్టోరేజ్ యూసేజ్ లో మనం ముందు చెప్పుకున్న విధంగా మనం క్లౌడ్ లో సేవ్ చేసుకున్న ముఖ్యమైన మెసేజెస్ లేదా మల్టీమీడియా ఫైల్స్ లైక్ ఫోటోస్, ఆడియోస్, వీడియోస్ అలాంటివి మనం ఇందులో చూసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఆటో డౌన్లోడ్ వైల్ యూజింగ్ మొబైల్ డేటా అండ్ వైల్ కనెక్టింగ్ టు వైఫై అని ఈ 2 ఆప్షన్స్ ఏంటంటే మనకి ఎవరైనా పంపిన మల్టీమీడియా ఫైల్స్ లైక్ ఫోటోస్, ఆడియో, వీడియో ఉంటాయి కదా, అవి అరటే యాప్ నుండి డైరెక్ట్ మన ఫోన్ మెమరీలోకి ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. ఒకవేళ యాప్ అన్ఇన్స్టాల్ చేసినా ఆ డేటా మన ఫోన్ మెమరీలో సేవ్ అయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ మీడియా అప్లోడ్ క్వాలిటీ ఆప్షన్ ఎనేబుల్ ఏంటంటే మనకి వాట్సాప్ లో ఫోటో, వీడియో హెచ్డి క్వాలిటీలో సెండ్ చేసే ఆప్షన్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఈ ఆప్షన్ అనమాట. ఈ కంప్రెస్ టు ఆప్టిమైజ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మనం పంపే ఫోటోస్ లేదా వీడియోస్ లో క్వాలిటీ అంటే తక్కువ క్వాలిటీలో వెళ్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఈ స్టోరేజ్ యూసేజ్ లో చూస్తే ఈ మీడియా స్టోరేజ్ లో మనకి ఎవరైనా పంపిన మల్టీమీడియా ఫైల్స్ ఫోన్ మెమరీలో ఆటోమేటిక్ గా సేవ్ అవుతాయని చెప్పుకున్నాం కదా, అలా సేవ్ అయిన ఫైల్స్ లో మనం ఎక్కువగా వాడని లేదా ఓపెన్ చేయని ఫైల్స్ మనం స్టోరేజ్ క్లియరెన్స్ చేసినప్పుడు అన్ని రిమూవ్ అయిపోతాయి కదా, అలా అవ్వకుండా ఈ ఫర్ ఎవర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే
అవి మనం ప్రత్యేకంగా రిమూవ్ చేసేంత వరకు అలానే స్టోరేజ్ లోనే ఉండిపోతాయి అనమాట. కానీ అలా ఉండడం వల్ల ఫోన్ మెమొరీ అనేది ఫుల్ అయిపోతుంది కదా. అండ్ క్రింద ఈ క్లియర్ ఆల్ క్యాచ్లో ఇక్కడ మనం క్లియర్ ఆల్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల మనం పెద్దగా యూజ్ చేయని ఓపెన్ చేయని టెంపరీ ఫైల్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ నోటిఫికేషన్స్ లో చూస్తే పైన నాట్ రిసీవింగ్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ తో ఒకవేళ మనకి అరటే మెసేజెస్ నోటిఫికేషన్ రాకుంటే ఫిక్స్ ఇట్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్ ఎర్రర్స్ అనేటివి ఫిక్స్ అయిపోయి మనకి నోటిఫికేషన్ రావడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ స్టోర్ నోటిఫికేషన్ టోన్స్ అంటే ఈ అరటే యాప్ తో వచ్చే డిఫాల్ట్ టోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫోన్ మెమరీలో సేవ్ చేసుకొని వేరే అలర్ట్స్ లైక్ ఫోన్ రింగ్ టోన్ లేదా జనరల్ మెసేజ్ టోన్స్ లా సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ క్రింద చూస్తే డైరెక్ట్ మెసేజ్, గ్రూప్ మెసేజ్, ఛానల్ మెసేజ్, ఇంకా మనం పంపిన మెసేజ్ కి అవతల వాళ్ళు ఇచ్చిన రియాక్షన్స్ అన్నింటికి ఆ మెసేజ్ డైరెక్ట్ మనకి కనబడేలా ప్రివ్యూ అవ్వాలా లేదా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి సపోజ్ గ్రూప్ లో వచ్చే మెసేజ్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ మనకి డిస్ప్లే కాకూడదు అనుకుంటే ఇక్కడ డిసేబుల్ చేసుకోవాలన్నమాట. అండ్ ప్రతి ఆప్షన్ కింద మనకి సౌండ్ అండ్ వైబ్రేట్ అని కనబడుతుంది. ఇదేంటంటే మనకి ఇంపార్టెంట్ అనుకున్న నోటిఫికేషన్ ని సౌండ్ మోడ్ లో, వద్దనుకున్న నోటిఫికేషన్స్ ని వైబ్రేట్ మోడ్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ మేనేజ్ స్టోరీ నోటిఫికేషన్స్ లో మన కాంటాక్ట్ లో ఉన్న అందరి స్టోరీస్ కాకుండా మనకి నచ్చిన మనం ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళ స్టోరీ అప్డేట్స్ మాత్రమే రావడానికి మనకి ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళ కాంటాక్ట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ న్యూ కాంటాక్ట్స్ ఎనేబుల్ చేసుకుంటే ఇప్పుడు మన ఫోన్ లో ఉన్న కాంటాక్ట్స్ లో కొత్తగా ఎవరైనా అరటేలో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు అరటేలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు మనకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఉదాహరణకు టెలిగ్రామ్ లో మనకి తెలిసిన మన ఫోన్ కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో అండ్ సో పర్సన్ జాయిన్ టెలిగ్రామ్ అని మనకి నోటిఫికేషన్ వస్తుంది కదా, సేమ్ అలానే అనమాట. అండ్ ఈ డు నాట్ డిస్టర్బ్ తో ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న టైం పీరియడ్ వరకు ఎలాంటి నోటిఫికేషన్స్ అనేటివి రాకుండా చేసుకోవచ్చు అనమాట. ఈ మెసేజ్ టోన్స్ ఎనేబుల్ చేస్తే ఏంటంటే మనం ఎవరితోనైనా చాట్ చేసేప్పుడు చాట్ బాక్స్ ఓపెన్ ఉండగా మనం పంపిన మెసేజ్ ఇంకా అవతల వాళ్ళు మనకు పంపిన మెసేజ్ టోన్ అయితే వస్తూ ఉంటుంది. ఇదేందుకంటే చాట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నా కానీ మనం మన ఫోన్ ని పక్కకు పెట్టేస్తే వాళ్ళు మనకు మెసేజ్ పంపినట్టు తెలియదు కదా, అప్పుడు ఈ నోటిఫికేషన్ టోన్ రావడం వల్ల మనకి ఏదో మెసేజ్ వచ్చినట్టు మనకు తెలుస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ అపీరియన్స్ లో యాప్ యొక్క 6 డిఫరెంట్ కలర్ స్కీమ్స్ అయితే ఉన్నాయి. అండ్ క్రింద చూస్తే నైట్ మోడ్ అంటే డార్క్ మోడ్ సెట్టింగ్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ ఇంకా క్రింద చూస్తే చాట్ బ్యాక్గ్రౌండ్స్ ఆప్షన్ లో మనకి లైట్ అండ్ డార్క్ అని చాట్ చేసేప్పుడు చాట్ బాక్స్ లో అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ డివైస్ అండ్ సెషన్స్ ఏంటంటే మనం సేమ్ అరటే అకౌంట్ ని వేరొక సెకండరీ డివైస్ లో కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఈ కాల్స్ అండ్ మీటింగ్స్ లోని ఈ కాలర్ ట్యూన్స్ ఆప్షన్స్ లో అరటే డిఫాల్ట్ టోన్స్ లేదా మనకి ఇష్టం ఉన్న కస్టమ్ టోన్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ క్రింద నోటిఫికేషన్ డ్యూరింగ్ మీటింగ్ లో మనం మీటింగ్ లో ఉన్నప్పుడు నోటిఫికేషన్ రావాలా వద్దా అనేది సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్రింద మీటింగ్ వీడియో అండ్ మీటింగ్ ఆడియో ఏంటంటే మన కాంటాక్ట్స్ లో ఎవరైనా లేదా మనం ఏదైనా కంపెనీలో వర్క్ చేస్తుంటే కంపెనీ మీటింగ్స్ అయినా ఆ మీటింగ్ యొక్క వీడియో లేదా ఆడియో నోటిఫికేషన్ తో మనకి మీటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిసేలా వచ్చే నోటిఫికేషన్ అనమాట. తర్వాత ఈ ఆల్వేస్ షో మీటింగ్ కంట్రోల్స్ అంటే సింపుల్ గైస్, మనం మీటింగ్ లో ఉన్నప్పుడు మనకి ఎండ్, మ్యూట్, హోల్డ్ ఇలా ఆప్షన్స్ ఉంటాయి కదా, ఈ ఆప్షన్స్ అనేటివి మీటింగ్ నడుస్తున్నంత సేపు కనబడుతూనే ఉండాలా లేదా కొన్ని సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్ గా హైడ్ అవ్వాలా అని ఆప్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ రికార్డింగ్స్ ఏంటంటే మనం హోస్ట్ చేస్తున్న మీటింగ్స్ అంటే మనం స్టార్ట్ చేసిన మీటింగ్స్ రికార్డ్ చేయాలా వద్దా అనే ఆప్షన్ అనమాట. అండ్ తర్వాత ఈ కన్ఫర్మేషన్ టు లీవ్ అంటే మీకు అర్థమై ఉంటుంది. మీటింగ్ లో ఉన్నప్పుడు అనుకోకుండా లీవ్ లేదా ఎండ్ బటన్ ప్రెస్ అయినప్పుడు డైరెక్ట్ ఆ మీటింగ్ నుండి బయటికి రాకుండా మీరు నిజంగానే మీటింగ్ నుండి బయటికి వద్దాం అనుకుంటున్నారా అని మళ్ళీ ఒకసారి అడిగి మనం అవును అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే మీటింగ్ నుండి బయటికి వచ్చే ఆప్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ అకౌంట్స్ లో చూస్తే మనకి చేంజ్ ఫోన్ నంబర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇప్పుడు రిజిస్టర్ అయి ఉన్న నంబర్ కాకుండా మనకి ఇంకో నంబర్ ఉంటే ఆ నంబర్ కి చేంజ్ అవ్వచ్చు అనమాట. సో వీళ్ళ నంబర్ చేంజ్ అయినా అప్పటి వరకు మనకు వచ్చిన మీడియా లైక్ ఫొటోస్, ఆడియోస్, వీడియోస్ వంటివి మనం వేరే నంబర్ కి వచ్చేస్తాయి అనమాట. అంటే డాటా, చార్ట్స్, మీడియా అలానే ఉండి జస్ట్ నంబర్ మాత్రమే మారిపోతుంది అనమాట. అండ్ క్రింద ఉన్న డిలీట్ అకౌంట్ లోకి వెళ్ళి మన అకౌంట్ పూర్తిగా డిలీట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్రింద ఉన్న సైన్ అవుట్ ఆప్షన్ తో మన అరటే అకౌంట్ నుండి సైన్ అవుట్ అవ్వచ్చు అనమాట. అండ్ తర్వాత ఈ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలో పాస్కోడ్ లాక్ తో అరటే యాప్ ని లాక్ చేసుకోవచ్చు. అండ్ బ్లాక్డ్ కాంటాక్ట్స్ లో మనకు అవసరం లేని కాంటాక్ట్స్ ని బ్లాక్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇంపార్టెంట్ అనిపిస్తే మళ్ళీ అన్బ్లాక్ చేసుకోవచ్చు. అలా బ్లాక్ చేసిన కాంటాక్ట్స్ అయితే ఇందులో కనబడతాయి అనమాట. నెక్స్ట్ ఫోన్ నంబర్ అంటే ఏంటంటే మనం ఏదైతే నంబర్ తో అరటే యాప్ రిజిస్టర్ చేసుకున్నామో ఆ నంబర్ ఎవరికి కనబడాలి అని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ అనమాట. ఈ లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ సేమ్ వాట్సాప్ లానే గైస్. మనం అరటే యాప్ ని ఆఖరిసారి ఏ టైం కి చూసాము, ఇంకా ఇప్పుడు మనం ఆన్లైన్ లో ఉన్నామా లేదా అనేది ఎవరికి కనబడాలి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మిగిలిన న్యూ చాట్, కాల్స్, మీటింగ్స్ కూడా మనతో ఎవరు చాట్ లేదా కాల్ చేయొచ్చు, ఎవరు మనల్ని మీటింగ్ లోకి ఇంకా గ్రూప్స్ లో యాడ్ చేయొచ్చు వంటి ప్రైవసీ పర్మిషన్స్ అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్రింద మన ప్రొఫైల్ ఫోటో ఇంకా స్టోరీస్ ఎవరు చూడొచ్చు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా డౌన్ లో ఈ రీడ్ రిసిప్ట్స్ అంటే అవతల వల్ల మనం పంపిన మెసేజ్ చూసాక బ్లూ టిక్స్ వస్తాయి కదా, సేమ్ అదే ఆప్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈ సింక్ కాంటాక్ట్స్ అనేది ఎనేబుల్ చేసుకుంటే మనం ఒక కాంటాక్ట్ సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఆ కాంటాక్ట్ ఒకవేళ ముందే అరటైలో రిజిస్టర్ అయి ఉంటే ఆ కాంటాక్ట్ అనేది డైరెక్ట్ మన అరటై కాంటాక్ట్ లిస్ట్ లో సింక్ అయి మన అరటై కాంటాక్ట్ లిస్ట్ లో చూపిస్తుంది. ఒకవేళ ఈ ఆప్షన్ డిజేబుల్ చేస్తే అరటై అకౌంట్ ఉన్న కాంటాక్ట్ మన ఫోన్ లో సేవ్ చేసినా అది మళ్ళీ అరటై యాప్ లోకి వెళ్ళి మాన్యువల్ గా కాంటాక్ట్ సింక్ చేసేదాకా మన అరటై కాంటాక్ట్ లిస్ట్ లో కనబడదు అనమాట.
అండ్ నెక్స్ట్ ఈ స్క్రీన్ సెక్యూరిటీతో మన యాప్ డేటాని మల్టీ టాస్క్ క్లోజింగ్ మోడ్ లో కనబడకుండా ప్రైవేట్ గా ఉంచుతుంది అనమాట. అండ్ తర్వాత ఈ ప్రొటెక్ట్ ఐపీ అడ్రస్ ఇన్ కాల్స్ అంటే సేమ్ వాట్సాప్ లో ఉండే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లా అరటే యాప్ మన ఐపీ అడ్రస్ ని మాస్క్ చేసి మనం మాట్లాడే కాల్స్ ని ఎనానిమస్ గా ఎవరికి తెలియకుండా ప్రైవసీగా ఉంచుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ అనలిటిక్స్ లో అరటే యాప్ మనకి బెటర్ గా సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మన అరటే యూసేజ్ డేటాని షేర్ చేయడానికి పర్మిషన్ అడుగుతుంది. కానీ ప్రైవసీ ఉండాలనుకునే వాళ్ళు ఈ ఆప్షన్ డిజేబుల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే అందరికీ తెలిసిందే, యాప్ కి సంబంధించిన అన్ని నియమాలు అన్ని రూల్స్ అయితే ఇందులో ఉంటాయని. అండ్ ఈ ప్రైవసీ పాలసీ అంటే కూడా యాప్ కి సంబంధించిన ప్రైవసీ రూల్స్ అయితే ఇందులో ఉంటాయన్నమాట. అండ్ తర్వాత ఈ అబౌట్ అస్ లో యాప్ కి సంబంధించిన వర్షన్ వంటి డీటెయిల్స్ అన్ని ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ లాంగ్వేజ్ లో ఇక్కడ యూజ్ డివైస్ లాంగ్వేజ్ ఆప్షన్ డిజేబుల్ చేస్తే మనకు నచ్చిన భాషకి యాప్ లాంగ్వేజ్ ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు అయితే ఉన్నాయి. అండ్ హోమ్ స్క్రీన్ లోని ఆప్షన్స్ నుండే ఇక్కడ క్రింద డైరెక్ట్ గా డార్క్ మోడ్ ఆన్ ఆఫ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అండ్ హోమ్ స్క్రీన్ లో చూస్తే ఇక్కడ క్రింద చార్ట్స్ లో మనం చేసిన చార్ట్స్, మనల్ని యాడ్ చేసి పంపిన గ్రూప్ అప్డేట్స్, ఇంకా మనం జాయిన్ అయిన ఛానల్స్ అప్డేట్స్ కనబడితే పక్కకున్న స్టోరీస్ లో మనం షేర్ చేసిన స్టేటస్ లేదా స్టోరీస్, ఇంకా మన అరటే కాంటాక్ట్స్ లో ఉన్న వాళ్ళ స్టేటస్ అండ్ స్టోరీస్ ఇక్కడ కనబడతాయి అనమాట. అండ్ తర్వాత ఈ స్టోరీస్ పక్కకున్న మీటింగ్స్ లో మనం స్టార్ట్ చేసిన లేదా మనం ముందు పార్టిసిపేట్ అయిన మీటింగ్స్, ఇంకా రాబోయే మీటింగ్స్ యొక్క అప్డేట్స్ అయితే ఇక్కడ కనబడతాయి. అండ్ ఇక్కడ పైన మీట్ నౌ ఆప్షన్ తో మనమే ఒక కొత్త మీటింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ జాయిన్ ఆప్షన్ తో ఏంటంటే ఒకవేళ మీటింగ్ ఐడి మన దగ్గర ఉంటే ఇప్పుడు లైవ్ లో నడుస్తున్న మీటింగ్ లో మనం జాయిన్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ షెడ్యూల్ ఏంటంటే మనం స్టార్ట్ అయిపోయే మీటింగ్ యొక్క డేట్, టైం, ఇంకా డ్యూరేషన్, అంటే ఎంతసేపు మీటింగ్ నడుస్తుందని డ్యూరేషన్ సెట్ చేసి కొత్త మీటింగ్ ని షెడ్యూల్ చేయొచ్చు అనమాట. అలా మనం ఎవరి కాంటాక్ట్స్ అయితే సెలెక్ట్ చేసి షెడ్యూల్ చేస్తామో వాళ్ళకి మనం షెడ్యూల్ చేసిన మీటింగ్ అనేది అప్కమింగ్ మీటింగ్స్ లో కనబడుతుంది అనమాట. అండ్ తర్వాత ఈ రికార్డ్ ఆప్షన్ ఏంటంటే ఈ రికార్డ్ ఆప్షన్ ఎనేబుల్ చేసి మీటింగ్ మొత్తాన్ని రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత ఈ అజెండా అంటే ఏంటంటే మనం కండక్ట్ అయిపోయే మీటింగ్ అనేది ఏ టాపిక్ కి సంబంధించింది అనే అజెండా ఇక్కడ నోట్ చేసి ఇక్కడ క్రింద ఉన్న షెడ్యూల్ పై క్లిక్ చేస్తే మీటింగ్ షెడ్యూల్ అయినట్టు మన కాంటాక్ట్స్ నుండి మనం సెలెక్ట్ చేసిన వాళ్ళకి అప్కమింగ్ ట్యాబ్ లో కనబడుతుంది. అండ్ ఈ అప్కమింగ్ ట్యాబ్ ప్రకారం ఉన్న ఈ ప్రీవియస్ ట్యాబ్ లో ఏంటంటే ఇంతకు ముందు మనం అటెండ్ అయిన మీటింగ్స్ యొక్క లిస్ట్ అయితే ఇక్కడ కనబడుతుంది అనమాట. అండ్ లాస్ట్ లో ఉన్న ఈ కాల్స్ లో మనం చేసిన అవుట్ గోయింగ్ కాల్స్, మనకు వచ్చిన ఇన్కమింగ్ కాల్స్, ఇంకా మిస్డ్ కాల్స్ లిస్ట్ అయితే ఇక్కడ కనబడుతుంది. అండ్ ఇక్కడ పైన ఉన్న ఈ 3 డాట్స్ పై క్లిక్ చేస్తే ఇందులో మనకి బ్రాడ్కాస్ట్, ఇంకా ఛానల్స్ అని 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఈ బ్రాడ్కాస్ట్ లో ఏంటంటే ఇక్కడ క్రింద ఉన్న ప్లస్ బటన్ క్లిక్ చేసి ఒక బ్రాడ్కాస్ట్ క్రియేట్ చేసి మనం పంపాలనుకున్న కాంటాక్ట్ సెలెక్ట్ చేసి డైరెక్ట్ గా వాళ్ళకి పంపించవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఈ ఛానల్స్ లో వచ్చేసి ఇక్కడ మనకున్న అరటై ఛానల్స్ యొక్క లిస్ట్ అయితే ఇందులో కనబడుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఉన్న క్రియేట్ ఛానల్ ఆప్షన్ తో మనం ఒక కొత్త అరటై ఛానల్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కొంచెం లెంగ్తీ అయ్యేలా ఉంది కాబట్టి అరటై ఛానల్ ఎలా క్రియేట్ చేయాలనే ప్రాసెస్ ని ఒక సెపరేట్ వీడియోని అయితే చేస్తాను. సో గైస్, ఇది అరటై యాప్ గురించిన కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. నేను ఏదైనా మిస్ అయినా లేదా మీకు ఏదైనా డౌట్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్ లో అడగచ్చు. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి టెక్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ స్టే ట్యూన్డ్, కీప్ వాచింగ్ అదర్ వీడియోస్ ఆన్ అవర్ ఛానల్. టాటా, బై బై, జై హింద్.